అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు. నిన్న మంత్రి పదవి ఇచ్చి దీని ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ ఉన్నది. దీనిపై మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ నాయకుడు మదీన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఏముంది రాజకీయం, అజారుద్దీన్ మంత్రి పదవి ఇవ్వడంలో ఉన్నటువంటి రాజకీయం ఏందో ఆయన అడిగి తెలుసుకుందాం. ఈ భయ్య బోలియే క్యూ అజారుద్దీన్ కు మినిస్ట్రీ దియా క్యా సమజ్? నేను రీసెంట్ గా బీఆర్ఎస్ లో జాయిన్ అయినా. అంటే ఎందులోంచి? ఎంఐఎం నుంచి. ఎందుకు మరి ఎంఐఎం నుంచి బీఆర్ఎస్ లోకి ఎందుకు వచ్చారు? ఎంఐఎం నుంచి కొన్ని నాకు నచ్చలేదు, అందుకే నేను బీఆర్ఎస్ లో జాయిన్ అయినా. ఆజం అలీ సార్ వచ్చారు. ఆజం అలీ సార్ ప్లస్ సునీత మేడం నాతో కలిశారు. కలిసి వాళ్ళ ఐడియాలజీ నాకు చెప్పారు. నాకు ఆ ఐడియాలజీ నచ్చి నేను బీఆర్ఎస్ లో జాయిన్ అయినా. అంటే ఎంఐఎం కంప్లీట్ గా మైనారిటీల కోసం పనిచేస్తున్న పార్టీ అని చెప్పుకుంటారు సార్. ఒక మాట అడుగుతా, ఒకవేళ నిజంగా మీరు అడిగిన మాట నిజంగా ఉంటే, ఇప్పుడు అజరుద్దీన్ కి ఇచ్చారు కాంగ్రెస్ తో. ఇప్పుడు ఫస్ట్ మనం ఎంఐఎం మాటకి వద్దాం. ఇప్పుడు నవీన్ యాదవ్ కి ఇక్కడ లోకల్ క్యాండిడేట్. నవీన్ యాదవ్ కి ఎంఐఎం సపోర్ట్ చేస్తుంది, మంచిది. నవీన్ యాదవ్ ఆల్రెడీ ఎంఐఎం లో పనిచేసిండు. నవీన్ యాదవ్ కి ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది, అదే ఒప్పుకుంటా. కానీ సార్ నాకు ఒక చిన్న డౌట్, ఒకవేళ ఇది నవీన్ యాదవ్ కాకుండా నాంపల్లి ఫెరోజ్ ఖాన్ లేకపోతే మన అజరుద్దీన్ కి ఇప్పుడు ఇచ్చారు కదా మన మినిస్ట్రీ, అజరుద్దీన్ కి ఇదే ఎమ్మెల్యేగా క్యాండిడేట్ గా ఇచ్చి గెలిపించి వేయాలి కదా. అది అట్లా చేయలేదు. డైరెక్ట్ గా ఫస్ట్ అది ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు, లాలీపాప్ ఇచ్చారు. లాలీపాప్ ఇచ్చి అది కూడా ఒకవేళ మీకు అంతగా వర్తబుల్ క్యాండిడేట్ ఉంటే అజరుద్దీన్, మీరు డైరెక్ట్ గా ఇక్కడ నించోపెట్టి గెలిపేయాల్సి ఉండే. అప్పుడు ఎంఐఎం వచ్చి అప్పుడు అజరుద్దీన్ కి లేకపోతే ఫిరోజ్ ఖాన్ కి. నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఇద్దరికి ఇస్తే ఎంఐఎం ఇంతగా సపోర్ట్ చేస్తుండేనా కాంగ్రెస్ కి? నా ప్రశ్న అది. రెండోది, ఇప్పుడు అజరుద్దీన్ కి ఇంత ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు, అది చేతిలో చుక్కలు కనిపించారు. ఈ చేతిలో స్వర్గం, ఈ చేతిలో నరకం అన్నట్టు చూపెట్టి మన ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఇచ్చింది ఏమైంది, అది కూడా రిజెక్ట్ అయింది. మళ్ళీ మాకు ఇక్కడ మెయిన్ జూబ్లీహిల్స్ లో వచ్చేసి మనకు గ్రేవ్ యార్డ్ లేదు. ఆ గ్రేవ్ యార్డ్ కావాలి, అదిగో అక్కడ ల్యాండ్ ఇచ్చారు. అక్కడ నెక్స్ట్ మిలిటరీ వాళ్ళు వచ్చి ఇది మా ల్యాండ్ అన్నారు. అసలు జూబ్లీహిల్స్ మైనారిటీకి వీళ్ళు ఆడుకుంటున్నారు తప్ప ఇంకేం లేదు. అజారుద్దీన్ అసలు మేము ఎలక్షన్ కోసం ఇవ్వలేదు, ఎలక్షన్ కు అజారుద్దీన్ మంత్రి పదవి ఇవ్వడానికి ఏ సంబంధం లేదు. సరే, ఇది మీరు చెప్పినందుకు నేను ఒప్పుకుంటా, 1 మినిట్ ఒప్పుకుంటా. ఒకవేళ అట్లా ఉంటే అప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు, ఎమ్మెల్సీ ఇచ్చి ఏమైంది, అది రిజెక్ట్ అయింది. ఇప్పుడు కూడా ఇది ఎందుకు ఇచ్చారు? మా కేటీఆర్ అన్న వచ్చేసి మాటకి అజరుద్దీన్ కి ఏమి ఇవ్వలేదు, మైనారిటీకి ఏమి ఇవ్వలేదు, లాలీపాప్ ఇచ్చారంటే కేటీఆర్ అన్న మాటకి భయపడి అది ఇచ్చారు తప్ప ఇంకా వాళ్ళ మైనారిటీలకు చేయాలనే ఉద్దేశం ఏం లేదు సార్. మైనారిటీకి కాంగ్రెస్ ఏం చేసింది? ఏం చేయలేదు. లోన్లు అన్నారు, అది అన్నారు, ఇది ఏం మైనారిటీకి ఏం వచ్చింది? కేసీఆర్ అన్న ఉన్నప్పుడు మైనారిటీకి ఇల్లు డబుల్ బెడ్రూమ్లు వచ్చారు. మీరు లిస్ట్ తీసి చూసిన దాంట్లో మైనారిటీకి ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏమి ఇచ్చారు? లేడీస్ కి బస్ ఫ్రీ అన్నారు, అది చూస్తే అక్కడ పబ్లికే ఫుల్ ఉన్నారు, లేడీస్ కే కూర్చోడానికి చూడలేదు. ప్లస్ వాళ్ళు మాట్లాడుతుంది అసలు రెస్పెక్ట్. ముందే ఇట్లా డబ్బులు ఇస్తుండే మంచి రెస్పెక్ట్. జనాలు కావాల్సింది ఫ్రీ కాదు, రెస్పెక్ట్ కావాలి. అసలు దాంట్లో రెస్పెక్టే లేదు. అట్లుంది ఫ్రీ బస్సులు కథ. 2500 ప్రతి లేడీస్ కి ఇస్తున్నారు. ఎవరికి ఇచ్చారు? ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మాగంటన్న చేసిన మైనారిటీ వర్క్లు మీకు రండి, నాతో పాటు రండి, నేను చూపెడతా మీకు తీసుకెళ్ళి. ఫంక్షన్ హాల్ చేపించారు, రోడ్లు వేపించారు. మా గల్లీలో డ్రైనేజ్ లేకుండే 25 years డ్రైనేజ్ లేదు. అప్పుడు అసలు రాలేదు. మాగంటన్నకపోతే 1 month లో మాకు డ్రైనేజ్ వచ్చింది గల్లీలో. మేము ఇప్పుడు మాగంటన్నకు సపోర్ట్ చేయకపోతే ఎవరికి సపోర్ట్ చేయాలి? ఎవరికి ఏమి ఇవ్వలేదు. నాకే కాదు, మీరు ఎవరికైనా అడగండి. నిన్న ఇక్కడ రహమత్నగర్ లో ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు, సాయంత్రం రోడ్ షో చేశారు. అందులో ఆయన చెప్తాడు, ఒకవేళ బీఆర్ఎస్ క్యాండిడేట్ గాని గెలిస్తే అన్ని బంద్ అయిపోతాయి, రేషన్ కార్డు, సన్న బియ్యం అన్ని బంద్ అయిపోతాయి అని ఆయనే చెప్పారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ ఒకవేళ మా సునీత మేడం గెలిస్తే డైరెక్ట్ సీఎం పదవి ఇచ్చేస్తున్నారా బంద్ చేయడానికి? ఈ బంద్ చేయాలంటే సీఎం చేతిలో ఉంటది కదా, సునీత మేడం చేతిలో ఏముంటది? చెప్తే సార్ జనాలకు చెప్తే కనీసం అబద్ధం చెప్పినా కూడా నమ్మినట్టు ఉండాలి. సునీత మేడం గెలిస్తే ఈ రేషన్ కార్డు ఎట్లా బంద్ అవుతుంది? అంతే కదా. ఇప్పుడు ఈమె సీఎం అయితే కాదు కదా బంద్ అవ్వడానికి. అది చెప్పడానికి కొంచెం అబద్ధం చెప్పినా కూడా చెప్పడానికైనా ఉండాలి. అయితే మరి మైనారిటీలకు ఇంత చేస్తున్నామని వీళ్ళు చెప్తా ఉన్నారు, కానీ అది ఒట్టి మాటలు తప్ప గ్రౌండ్ వర్క్ అయితే లేదు సార్. మీరు మంచి మాట అన్నారు. ఇప్పుడు ఆల్రెడీ మా ముస్లిమ్స్ లో ప్రతి ఫీల్డ్ లో ఎంకలు ఉన్నారు, మేము బ్యాక్వర్డ్ ఉన్నాం. ప్రతి ఫీల్డ్ లో
అది ఏదే ఫీల్డ్ అయినా ఉన్న ఒక్క ఇద్దరిని కూడా ఇట్లా హింసించి ఏదో టెండర్ మాకు ఇవ్వండి అట్లా ఇట్లా హింసించి అతనికి రాజీనామా చేసినంత స్థాయి దిగిలో తీసుకొచ్చారు సార్. ఇప్పుడు ఇంకా మమ్మల్ని చేస్తున్నారంటే మేము ఏం నమ్మాలి చెప్పండి, మీరే ఏం చెప్పాలి ఇప్పుడు మేము?